బోధన్ మండలం కండ్గం గ్రామంలో చుట్టూ నీళ్లు రావడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ కండ్గం గ్రామం నుంచి ఎటు బయటకు వెళ్లాలన్నా మొత్తం రోడ్లపైన నీళ్లు ఉన్నాయి. గ్రామం చుట్టూ మొత్తం నీళ్లు వచ్చాయి. కండ్గం గ్రామంలో ప్రజలకు అత్యవసర పరిస్థితి ఉంటే పోవడానికి ఇబ్బందిగా ఉంది. తొందరగా అధికారులు స్పందించి నీటిని తొందరగా నిల్వ ఉన్న నీటిని పంపించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. అలాగే కండ్గం గ్రామంలో ఉన్న పంట పొలాల్లో నీళ్లు రావడంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. కావున పంట పొలాల రైతులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ బోధన్ పట్టణ కార్యదర్శి వీరేష్ మరియు గ్రామ యువకులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్గా కండ్గం గ్రామంలో ఏదైతే మొత్తం కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీరు మొత్తం కూడా అలాగే వర్షంతో పడిన వర్షం మొత్తం కూడా కండ్గం గ్రామం చుట్టుముట్టు ఉంది. కావున కొంతమంది కండ్గం గ్రామం నుంచి బోధన్ వెళ్లే వాళ్ళు కూడా ప్రజలకు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే వెళ్ళాలంటే కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కావున వెంటనే దిగువన ఉన్న మొత్తం కండ్గం గ్రామం చుట్టూ నిలువ ఉన్న నీటిని మొత్తం కూడా కిందికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా చూసి అటు ఎంత వరకు నీటిని వదలాలని ఆలోచించి ఒకసారి నీటిని విడుదల చేయాల్సింది మేము కోరుతున్నాం. వెంటనే అధికారులు దీనిపై స్పందించి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి దిగువన నీటిని విడుదల చేయాల్సింది మేము కండ్గం గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం.